వెల్కమ్ టు 5/5. కలెక్టర్ల సదస్సులో అధికారులకు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని రిఫార్మ్స్ తెస్తోన్నా పరిస్థితుల్లో మార్పు కనిపించట్లేదు అన్నారు. నీటి కాలుష్యం, ఫుడ్ సేఫ్టీ ఇది మన బాధ్యత కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ప్రవర్తిస్తే కఠినంగా ఉంటామన్నారు. కలెక్టర్లు 8 రోజులు, హెచ్ఓడీలు 6 రోజుల పాటు ఫీల్డ్కు వెళ్ళాలి అన్నారు. అన్ని శాఖల కార్యదర్శులు నెలలో 4 రోజుల పాటు ఫీల్డ్లో ఉండాలి అంటున్నారు. ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతి సెక్రటేరియట్ వేదికగా జరుగుతోన్న కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం బాణాసంచా పేలుడు లాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఈ 3 ఘటనలు కేస్ స్టడీగా తీసుకుని ఇంకా అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం. ఎన్ని నేను రిఫార్మ్స్ మాట్లాడినా, ఎన్ని పనులు చేసినా అధికార యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయికి పోతే తప్ప మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాలెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్. వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. నీటి కాలుష్యం, ఫుడ్ సేఫ్టీ బాధ్యత మనది కాదా అని ప్రశ్నించారు. మనం ఉదాసీనంగా ఉన్నామని కొందరు స్వార్థపరులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నారని, అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం. ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3 ఫుడ్ అడల్టరేషన్, వాట్ సేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్. 3వది ఈ బాణసంచాలు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్? ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. ఐ వాంట్ టు బి వెరీ క్లియర్ టు రీడిఫైన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎనీబడి విల్ కమిట్. ఫెయిల్యూర్ ఉంటే కన్సర్న్ ఆఫీసర్స్ పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. ఫీల్డ్కు వెళ్తేనే వాస్తవం ఏమిటనేది తెలుస్తుంది అన్నారు సీఎం చంద్రబాబు. కలెక్టర్లు 8 రోజులు, హెచ్ఓడీలు 6 రోజులు ఫీల్డ్కు వెళ్లాలని ఆదేశించారు. అన్ని శాఖల కార్యదర్శులు నెలలో 4 రోజులు ఫీల్డ్కు వెళ్లాలని, ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదన్నారు సీఎం. All collectors, minimum 8 days in a month you must be in field. Then only you will have a grip. ఇప్పుడు nowadays మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్లో ఉండాలి. ప్రజల్ని ప్రిపేర్ చేయాలి. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కంపల్సరీగా 1 week దే షుడ్ బి ఇన్ ది ఫీల్డ్. 6 days దే మస్ట్ బి ఇన్ ది ఫీల్డ్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఫీల్డ్కి పోతే తప్ప మీకు తెలియదు. డేటా ఉంది, డేటాను చూసుకొని ఫీల్డ్కి వెళ్ళండి. ఫీల్డ్కి వెళ్తే దీనికి డేటాకు ఫీల్డ్లో జరిగేటి 2 టాలీ అవుతాయి. ఏది వాస్తవం అధ్యయనం చేసుకొని కరెక్ట్ మెజర్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్ సీనియర్ సెక్రటరీస్ 4 days a month కంపల్సరీగా ఫీల్డ్కి వెళ్ళాలి. ఫీల్డ్కి వెళ్తే తప్ప మీకు గ్రిప్ రాదు. ఇది ఒక పోర్టల్ తయారు చేసి సిఎస్ కూడా చెప్తున్నా, పోర్టల్ తయారు చేయాలి. ఇవన్నీ ఆన్లైన్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా విల్ రివ్యూ ఇయర్ ఆఫ్టర్వర్డ్స్. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ విషయంలో ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏముంది? అండ్ ఇవాల్టి సదస్సులో, కలెక్టర్ల సదస్సులో ఇది కాక ఇంకా ఏ అంశాలని సీఎం ప్రస్తావించారు? ఓవరాల్గా అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్లో
జరగాల్సిన మార్పులు, ఎప్పటికప్పుడు జరగాల్సిన మార్పులు, టైం అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను వినియోగించుకోవడంతో పాటు ఎంత సాంకేతికత ఉన్నా అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళకపోతే, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకపోతే ఆశించిన ఫలితాలు రావన్నదే ఈరోజు ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మొదటి నుంచి చివరి వరకు ముఖ్యమంత్రి ఒకే అంశం మీద స్ట్రెస్ చేసే ప్రయత్నం చేశారు. ఈ మార్పుని తాను బలంగా ఆశిస్తున్నట్టుగా చెప్పారు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తే తప్ప, ఎందుకంటే ఇటీవల జరిగిన ఘటనలు చూస్తే శ్రీకాకుళంలో డయేరియా కావచ్చు, లేకపోతే రాజమండ్రిలో కల్తీపాలు కావచ్చు, లేకపోతే వేట్లపాలెంలో బాణాసంచాకి సంబంధించిన ప్రమాదం కావచ్చు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇవంతా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉంటే ఖచ్చితంగా ఇవి జరిగి ఉండేవి కావన్నది ముఖ్యమంత్రి చాలా బలంగా అభిప్రాయపడ్డారు. ఆ అభిప్రాయాన్ని పదే వ్యక్తం చేస్తూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్తే కానీ ఎంత సాంకేతికత ఉన్నా, లేకపోతే ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా వాటి ఫలితాలు రావు అని చెప్పే ప్రయత్నాన్ని చెప్తూ కలెక్టర్లకి ఒక ఆర్డర్ వేశారు. ఖచ్చితంగా కలెక్టర్లు నెలకి 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. అవి కూడా కేవలం రికార్డులకు పరిమితమయ్యే పర్యటనలుగా ఉండకూడదు. అవి ఇంపాక్ట్ కలిగించే విధంగా, వాటి వల్ల కలెక్టర్ల పర్యటన వల్ల ఖచ్చితంగా మార్పు వచ్చే విధంగా ఆ పర్యటనలు ఉండాలి. వాటిని ఆన్లైన్ చేసి ఎప్పటికప్పుడు వాటి కోసం ఒక ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేయాలి. వాటిని రికార్డ్ చేసి వాటిని తిరిగి ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించే విధంగా అందుబాటులో ఉంచాలి అన్నట్టుగా సిఎస్ని కూడా డైరెక్ట్ చేస్తూ అట్లాంటి ప్రత్యేక పోర్టల్ని తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక మిగతా అంశాలకు సంబంధించి కేవలం ఫైల్స్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతర రివ్యూస్ చేయడంతోనే కాదు, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. వాటిని గ్రౌండ్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ గ్రౌండ్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ ఉంటాయి. మనకి వస్తున్న పెట్టుబడులతో పాటు అంతే స్థాయిలో ఛాలెంజెస్ ఉంటాయి. వాటిని ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అడ్రస్ చేస్తూ వెళ్లాల్సిన విధానం పైన ముఖ్యమంత్రి ఒక ఎస్ఓపిని ఇచ్చారు. వాటికి సంబంధించి ఏదైనా అభ్యంతరకరమైన విషయాలున్నా, లేకపోతే వాటిని సాల్వ్ చేయలేని విషయాలుంటే తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని చెప్పారు. అలాగే ఒక షెడ్యూల్ను కూడా రిలీజ్ చేశారు. ఈ నెల మార్చి 23న రాష్ట్రంలో ఇటీవల కుదుర్చుకున్న అగ్రిమెంట్లో భాగంగా ArcelorMittal దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న స్టీల్ ప్లాంట్కి సంబంధించి శంకుస్థాపన చేయబోతున్నాం. అదే సమయంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి జూలైలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు కాబోతున్నాయి. దానికి సంబంధించి అక్కడ కనెక్టివిటీ రోడ్లపైన దృష్టి సారించాలి. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి ఉన్న అవకాశాలని అన్వేషించాలి. సో ఈ విధంగా కేవలం ఒక థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రాక్టికల్గా అవసరమైన వాటిపైన ఎక్కువ ఫోకస్ చేసి ప్రయారిటీస్ని వాటిని నిర్దేశించుకొని వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేసే విధంగా వెళ్ళకపోతే కేవలం సాంకేతికత, లేకపోతే మనం తీసుకొస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ కావచ్చు, లేకపోతే ఇతర బ్లాక్ చైన్ లాంటి టెక్నాలజీస్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ దేనికి పనికొస్తాయన్నట్టుగా ముఖ్యమంత్రి వాళ్ళని ప్రశ్నించే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యం అయితే ఈరోజు కనిపించింది. రేపు కూడా ఉంది. రేపు ఎస్పీలతో లా అండ్ ఆర్డర్ మీటింగ్ కూడా ఉండబోతుంది. సో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్ ఈశ్వర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విడిపోయి పుష్కర కాలం అయిపోయింది. అయినా సరే ఆ వ్యవహారం ఎక్కడో రగులుతూనే ఉంది. తెలిసి చేశారా, అనుకోకుండా చేశారా, లేక కావాలనే అన్నారా? ఇలాగైతే ఏంటి? ఆ ఎంపీ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెలుగు రాష్ట్రాల మధ్య మంటలకు కారణమవుతున్నాయి. చివరకు తాను అలా అనలేదు బాబోయ్ అని చెప్పుకున్నా వివాదం మాత్రం ఆగడం లేదు. పార్లమెంటు సాక్షిగా టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలు మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి తెరలేపాయి. స్పీకర్పై విపక్షాలు పెట్టిన అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మాట్లాడిన శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ ఏర్పాటుపై టంగ్ స్లిప్ అయ్యారు. 10 ఏళ్ల క్రితం ఏపీని రాజ్యాంగ విరుద్ధంగా విభజించారని, ఆ అంశంపై కూడా పార్లమెంటులో చర్చ జరగాల్సిన అవసరం ఉందని మాట్లాడారు. లావు చేసిన ఈ కామెంట్స్ మళ్లీ విభజన సెగలు రాజుకునేలా చేశాయి. The dates I can give you, sir, from 5th February to 18th February 2014. What happened during the session? There's a bill that was introduced in the parliament, sir. The bill was bifurcation of the state, which was rejected vehemently by state assembly, sir. And next what they do, sir, they suspend 18 MPs, including the MPs of the Congress. She suspended that so that this bill, unconstitutional bill, can be passed. That is what she has done at that time, sir. And on top of that, on 18th February 2014, the last session, and I call it the black day in the parliament, sir. లావు చేసిన ఈ వ్యాఖ్యలు అటు మీడియా ఇటు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిపోయాయి. రాష్ట్ర విభజనపై తన వెర్షన్ మాట్లాడితే ఇంత రచ్చ ఉండేది కాదేమో. దాన్ని బ్లాక్ డే గా అభివర్ణించడమే వివాదం పెద్దదయ్యేలా చేసింది. తెలంగాణ వాదులతో పాటు రాష్ట్రం నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో మూజువాణి విధానం ప్రకారం తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజు బ్లాక్ డే కాదు, సెలబ్రేషన్ డే అన్నారు మరో ఎంపీ మల్లు రవి. కృష్ణరావు గారు నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే మీద ఏదైతే కామెంట్స్ చేసినారో బహుశా వాళ్ళకి అవగాహన లేదనుకుంటా. తెలంగాణ కోసము ఎన్ని అరాచకాలు చేసినారో
ఆంధ్రప్రదేశ్ నాయకులు అప్పుడు అని చెప్పి వారికి బహుశా తెలియదేమో. అంటే ఒక చట్టం పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత దాన్ని అన్కాన్స్టిట్యూషనల్ అనటం, అది కూడా ఒక పార్లమెంటరీ పార్టీ నాయకుడు, మరి దాన్ని ఏ విధంగా చూడాలనో నిజంగా బాధాకరంగా ఉంది. ఒకవేళ అన్కాన్స్టిట్యూషనల్గా ఉంటే 12 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వివరణ ఇచ్చుకున్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. తెలంగాణను కించపరిచేలా తాను మాట్లాడలేదని, ఆ బిల్లు ఆమోదం సమయంలో స్పీకర్ తీరును మాత్రమే ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. అప్పటి స్పీకర్ మీరా కుమార్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని మాత్రమే చెప్పానన్న లావు బీఆర్ఎస్ ఎంపీలు సెంటిమెంట్ను రాజీ చేద్దని హితవు పలికారు. కేవలం ప్రొసీజర్ గురించి మాట్లాడడం కానీ విభజన జరిగింది, విభజన దాని గురించి ఎవరికి నష్టం జరిగింది, ఎవరికి లాభం జరిగింది, జరగకూడదు, ఇవన్నీ అయిపోయింది. గతగా అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రజలందరూ బాగుండాలని చెప్పి మనం కోరుకుంటాం, దాని ముందుకు వెళ్తాం. అంతేగాని దాని గురించి ఎక్కువగా ప్రస్తావించి దానిపై సమయం కేటాయించడం, దయచేసి బీఆర్ఎస్ వాళ్ళని కోరుతా ఉన్నాను, ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో పరిశీలించండి. మరి మరోసారి రాజుకున్న విభజన వివాదం కృష్ణదేవరాయల వివరణతో కామైపోతుందా, రగిలే కాష్టంలా వేడి కంటిన్యూ అవుతుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్. ఇదే అంశంపై మా ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, లోక్సభ స్పీకర్ పై అవిశ్వాసం అంశం 2 తెలుగు రాష్ట్రాల మధ్య సెగకు కారణమైందనుకోవచ్చా? రైట్, లోక్సభ స్పీకర్ పైన పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ సందర్భంగానే ఈ చర్చ వచ్చింది. ఈ చర్చలో భాగంగానే ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా అప్పుడున్న స్పీకర్ వ్యవహరించిన తీరును తప్పుబట్టే ప్రయత్నంలో ఈ కామెంట్స్ను పాస్ చేశారు. సో ఆ నేపథ్యంలోనే ఆ రోజు పెప్పర్ స్ప్రే దాడి జరిగింది. తెలంగాణ ఎంపీల పైన పెప్పర్ స్ప్రే దాడి జరిగి తెలంగాణ ఎంపీలు చాలా గట్టిగా కొట్లాడినా కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, దట్టు పార్లమెంట్లో ఒక బిల్ పాస్ అయ్యి చట్టబద్ధం అయిన తర్వాత పార్లమెంట్ ప్రొసీజర్ని అది తప్పుపట్టడం అవుతుందని తెలంగాణ ఎంపీలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని ఖండించారు కూడా. లావు శ్రీకృష్ణదేవరాయలు వెంటనే తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు. దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా ఎంపీ చేశారు. కాకపోతే ఫిబ్రవరి 14, 2014 రోజున లోక్సభలో బిల్ పాస్ అయిన రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలందరూ కూడా లగడపాటి రాజగోపాల్, కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, అట్లాగే చాలామంది ఎంపీలు ఉన్నారు. సో తెలంగాణ ఎంపీలకు సంబంధించి తెలంగాణ ఎంపీలలో ఇప్పుడు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వివేక్, పొన్నం ప్రభాకర్, బలరాం నాయకులు అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తెలంగాణ బిల్లును ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని త్యాగాల నడుమ, ఇన్ని ఆందోళన నడుమ ఏర్పడిన తెలంగాణ అవమానించినట్టే అనేది తెలంగాణ ఎంపీల వాదన కూడా. అటు బీఆర్ఎస్ ఎంపీలు. ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకి ఎట్టకేలకి తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల అనర్హతపై దాఖలైన పిటిషన్స్ ని స్పీకర్ కొట్టేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలో గతంలో 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ మిగిలిన 2 ఎమ్మెల్యేలు కూడా దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు కూడా స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. స్పీకర్ తీర్పుపై అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ప్రజల తీర్పుని స్పీకర్ అవహేళన చేశారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. స్పీకర్ తీర్పుపై కోర్టుకు వెళ్తామన్నారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరలేదా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే స్పీకర్ కి సన్మానం చేస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాహుల్ గాంధీతో పాటు స్పీకర్ కు బహిరంగ వేదికపై సన్మానం చేస్తామని చెప్పారు. దేశ చరిత్రలో ఇంత అద్భుతమైన నిర్ణయాన్ని ఏ స్పీకర్ తీసుకోలేదన్నారు మాజీ మంత్రి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, స్పీకర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు ఏ విధంగా చూస్తున్నారు? ఒకవేళ కోర్టుకు వెళ్తే ఈ కేసు సంగతి ఏంటి, ఏ విధంగా ఉండొచ్చు? కోర్టుకు వెళ్ళే అవకాశాలు అయితే 2 పార్టీలకు ఉన్నాయి. ఎందుకంటే 2 పార్టీలు కూడా పిటిషన్ వేసి ఉన్నాయి హైకోర్టులో, సుప్రీంకోర్టులో. దాంతోపాటు స్పీకర్ దగ్గర కూడా పిటిషనర్లుగా 10 మంది ఎమ్మెల్యేలకి 10 మంది బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలు పిటిషన్ వేసి ఉన్నారు. కాబట్టి వాటన్నిటిపైన స్పీకర్ ఒక టైం బాండ్లో, ఒక కాల పరిమితిలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలంటూ ఇంతకుముందు కోర్టు చెప్పింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మళ్ళీ రివ్యూ చేసేటువంటి అవకాశం కోర్టు కూడా ఉంటుంది. ఎందుకంటే స్పీకర్గా నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడున్నటువంటి స్పీకర్, కేవలం ఆ ట్రిబ్యునల్లో ఉన్నటువంటి ట్రిబ్యునల్ అథారిటీగా ఆయన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసేటువంటి అవకాశం పిటిషనర్కు ఉంటుంది, దాన్ని రివ్యూ చేసేటువంటి అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. సో ఆర్డర్ కాపీ కోసం వెయిట్ చేస్తున్నామని ఈరోజు కేటీఆర్ అన్నారు. ఆర్డర్ కాపీ కూడా చాలా ఆలస్యం చేస్తున్నారు. నిన్న ఈరోజు అంటే కడియంకి సంబంధించి, దానంకి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ ఇచ్చారు, వాటికి సంబంధించి క్లీన్ చిట్ ఇచ్చారు. కానీ అంతకు ముందు ఎప్పుడో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీలు ఇచ్చారు, అవి ఇవ్వకుండా
కావాలని ఆలస్యం చేస్తున్నారు. ఒక రెస్పాన్సిబుల్ టైం చూస్తాము, ఆ టైం లోపల ఆర్డర్ కాపీ రాకపోతే మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసి ఆర్డర్ కాపీ తీసుకుంటే ఆర్డర్ కాపీ తీసుకొని దానిపైన కోర్టులో ఛాలెంజ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు కేటీఆర్. రైట్, థ్యాంక్ యూ రాకేష్. పర్మిషన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి? పెండింగ్ డాక్యుమెంట్స్ సంగతి ఏంటి? కొందరు నిజంగానే లంచాలు తీసుకుంటున్నారా? LRS లోనూ జాప్యం ఎందుకు? ఇవే అంశాలపై ఏపీ వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఆఫీసుల్లో ఏసీబీ చేస్తున్న సోదాలు రెండో రోజుకు చేరాయి. మొదటి రోజు ఆఫీసులకు మాత్రమే వెళ్లి తనిఖీలు చేసిన ఏసీబీ సిబ్బంది ఇవాళ అనుమతులకు తగ్గట్టుగానే నిర్మాణాలు ఉంటున్నాయా అంటూ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. కొలతలతో సహా అధికారుల క్యారెక్టర్ను టెస్ట్ చేస్తోంది ఏసీబీ. ఈ విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. వసంత్, ఫీల్డ్ లోకి వెళ్లి టెస్టులు చేస్తూ ఉన్న అధికారులు ఏం నిర్ధారిస్తూ ఉన్నారు? ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? సో టౌన్ ప్లానింగ్ అనేది కరప్షన్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది అనేది ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి అసలు కరప్షన్ ఏ విధంగా జరుగుతుంది, అసలు టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం ఏ రకంగా ఉందనే దానికి సంబంధించి నివేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా అనుమతులకు సంబంధించిన వ్యవహారంలో టౌన్ ప్లానింగ్ అధికారులు చూసిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. G+1కి అనుమతులు తీసుకొని G+5 వరకు కూడా నిర్మాణాలు చేస్తున్నారు. కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు, రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని. అలాగే పార్కింగ్ లేకుండానే పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు చేపడుతున్నారు, చూసిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. వారి నుంచి లంచాలు తీసుకుంటున్నారు. అలాగే భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఇవి లేకుండా కూడా ఉన్నప్పటికీ అప్లికేషన్స్ ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేశారో వాటిని కావాలని హోల్డ్లో పెడుతున్నారని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో కూడా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈరోజు మొత్తం తనిఖీలు పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతారు. ఇప్పటికే SRO ఆఫీసులపైన ఏసీబీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి నివేదిక సిద్ధం చేసింది. ఆ దిశగానే ఇప్పుడు టౌన్ ప్లానింగ్ సమితి ప్రక్షాళన దిశగా ఏసీబీ ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక అయితే ఇవ్వబోతుంది. రైట్ వసంత్, ఇది 5/5.